ఎన్నికల ఫలితాలు కేవలం అంకెల్ని చెప్పవు, అవి ఒక కథను చెప్తాయి. బాల్కొండ నియోజకవర్గం విషయంలో ఆ కథ ఒక హెచ్చరికతో మొదలవుతుంది. ఈ విశ్లేషణలో మనం ఆ హెచ్చరిక వెనుక ఉన్న డేటాని, అక్కడి ప్రజల గొంతుని, ఇంకా పరిపాలన కోసం ఒక సరికొత్త దారిని ఎలా వెయ్యొచ్చో చూడబోతున్నాం. బాల్కొండని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ నేల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇది నిజామాబాద్ జిల్లాలోని 19వ నియోజకవర్గం. ఇక్కడ జనాభాలో 90% పైగా ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. వాళ్ల జీవితం, వాళ్ల బ్రతుకు తెరువు, చివరికి వాళ్ల ఓటు అన్నీ వ్యవసాయం చుట్టూనే తిరుగుతాయి. అందుకే అంటారు, ఇక్కడి రాజకీయాలు పొలాల్లోనే పండుతాయని. 2.6% అంతే. 2023 ఎన్నికల్లో గెలుపుని, ఓటమిని వేరుచేసిన తేడా కేవలం ఇంతే. ఇంత తక్కువ మార్జిన్ని నిజమైన గెలుపు అనగలమా? లేక ఇదొక హెచ్చరిక అనుకోవాలా? ఓటర్లు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపిస్తున్నారు. ఇంతకి వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, ఈ హెచ్చరిక వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి మనమొక ప్రయాణం చేద్దాం. ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నికల ఫలితాలని విశ్లేషిద్దాం. అక్కడనుంచి ప్రజల అసంతృప్తి వెనుక ఉన్న అసలు కారణాలేంటో చూసి చివరిగా ఆ సమస్యలకు పరిష్కారంగా భవిష్యత్తు కోసం ఒక పక్కా బ్లూ ప్రింట్ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. మన ప్రయాణంలో మొదటి అడుగు నేల స్పందనని వినడం. అంటే ఇక్కడి రాజకీయ చిత్రాన్ని చూసే ముందు బాల్కొండ ప్రజల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 10,000 మందికి పైగా రైతులున్నారు. దాదాపు 11,000 మంది వ్యవసాయ కూలీలున్నారు. వాళ్ల ఆశలు, వాళ్ల ఆందోళనలు అన్నీ ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి. వాళ్ల జీవితాలను మార్చలేని ఏ రాజకీయమైనా ఇక్కడ ఎక్కువ కాలం నిలబడటం కష్టం. సరే, ఇప్పుడు ఆ హెచ్చరికని కొంచెం లోతుగా చూద్దాం. గెలిచినా కూడా ఆ గెలుపు ఎందుకొక బలహీనతని చూపిస్తోందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అసలు మద్దతు ఎందుకింతలా తగ్గిపోయింది? ఈ అంకెలు చూడండి, ఇవి చాలా స్పష్టంగా ఒక కథ చెబుతున్నాయి. 2018లో దాదాపు 48% ఉన్న ఓటు షేర్ కేవలం 5 ఏళ్లు గడిచేసరికి 2023 వచ్చేనాటికి 40% పడిపోయింది. అంటే ఏకంగా 7% పైగా తగ్గుదల. ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఓటర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీన్నే రాజకీయ శాస్త్రంలో సిజర్ ఎఫెక్ట్ అంటారు. అంటే కత్తెరలాగా రెండు వైపుల నుంచి ఒత్తిడి. ఒకవైపు సొంత ఓటర్లలోనే అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు ఏకమైన ప్రతిపక్షం. ఈ రెండు ఒత్తిళ్ల మధ్య గెలుపు మార్జిన్ పూర్తిగా తగ్గిపోయింది. అధికారంలో ఉన్న నాయకుడు దీన్ని ప్రజల్లో కృతజ్ఞత లేదు అని వ్యాఖ్యానించారు. కాని మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇది నిజంగా ఓటర్లలో కృతజ్ఞత లేకపోవడమా? లేదా మాకింకా మెరుగైన పరిపాలన కావాలి, బాధ్యతాయుతమైన నాయకత్వం కావాలి అని వాళ్లు చేస్తున్న డిమాండా? ఈ ఒక్క ప్రశ్నతో మన విశ్లేషణ ప్రజలవైపు నుండి ప్రభుత్వ పనితీరు వైపు మళ్లుతుంది. ఓటర్లు కృతజ్ఞత చూపట్లేదనే వాదనను కాసేపు పక్కన పెడదాం. వాళ్ల అసంతృప్తికి అసలు కారణాలేంటో చూద్దాం. ఇప్పుడు మనం నియోజకవర్గంలో ఇంకాస్త లోతుగా వెళ్లి అక్కడి ప్రజల గొంతుకను విందాం. ఇవి కేవలం వేరువేరు సమస్యలు కాదు, ఇదొక ప్యాటర్న్. నీళ్లు, కరెంటు, రోడ్లు, ఉద్యోగాలు ఇవన్నీ జీవన ప్రమాణాలకు పునాదులు. సంక్షేమ పథకాలు ప్రజలకు తాత్కాలికంగా సాయపడతాయి, నిజమే. కానీ ఈ మౌలిక సమస్యలు వాళ్ల రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఈ పునాదులు బలహీనపడినప్పుడు సహజంగానే ప్రజల నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కునే కాదు, తమ నాయకుల్ని బాధ్యతాయుతంగా ప్రశ్నించే హక్కును కూడా ఇచ్చింది. అంటే ప్రజలు తమ ఇబ్బందుల గురించి మాట్లాడితే అది ఫిర్యాదు కాదు, అది వాళ్ల ప్రజాస్వామ్య హక్కు. ఆసరా పింఛన్లు, రైతుబంధు లాంటి పథకాలు దాదాపు 90% ఇళ్లకు చేరాయి. ఇది ఖచ్చితంగా ఒక బలమైన భద్రతా వలయం, అందులో సందేహం లేదు. కాని ఒక భద్రతా వలయం వేరు, అభివృద్ధినిచ్చిన వేరు. ప్రజలకు కేవలం భద్రత మాత్రమే కాదు, పైకి ఎదగడానికి అవకాశాలు కూడా కావాలి. సమస్యలను గుర్తించడం, విశ్లేషించడం అనేది మొదటి అడుగు మాత్రమే. అసలైన నాయకత్వం అంటే పరిష్కారాలను నిర్మించడం. అందుకే ఇప్పుడు మనం గతాన్ని విశ్లేషించడం ఆపి భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్ను ఎలా నిర్మించాలనే దానిపై దృష్టి పెడదాం. ఈ సన్నటి గెలుపును నిజమైన ప్రజామద్దతుగా మార్చాలంటే తాత్కాలిక హామీలు సరిపోవు. 5 బలమైన స్తంభాల మీద ఒక సమగ్ర వ్యూహాన్ని నిర్మించాలి. యువతకు ఉద్యోగాలు, మౌలిక వసతులు, సంక్షేమం పక్కాగా అందేలా చూడ్డం,
ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, ఇంకా ముఖ్యంగా ప్రజలతో నిరంతరం మాట్లాడుతూ వాళ్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడం. ఈ 5 స్తంభాలలో 3 అత్యంత కీలకం, ఎందుకంటే ఇవి నేరుగా ప్రజల అతిపెద్ద సమస్యలను టార్గెట్ చేస్తాయి. 1. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కింద నీటి కొరతను తీర్చడానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. 2. పాఠశాలల్లో పోషకాహారం. 3. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు. ఇవి కేవలం ప్రాజెక్టులు కావు, ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తెచ్చే పనులు. ఇక చివరి విభాగం ప్రజా తీర్పును నిర్మించడం. ఇది కేవలం స్కీంల గురించి కాదు, ప్రజలతో ఒక కొత్త బంధాన్ని ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి. ఏ రాజకీయానికైనా కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. కుల సమీకరణాలు, యువ కార్యకర్తలు అనేవి కనిపించని బలాలు. అవి చాలా విలువైనవి, వాటిని కాపాడుకోవాలి. ప్రభుత్వం చేసిన పనులు, సంక్షేమ పథకాలు కనిపించే బలాలు, వాటిని ప్రజలకు సరిగ్గా చేరవేయాలి. ఇక కాలం చెల్లిన పాత ప్రచార పద్ధతుల్ని మాత్రం ధైర్యంగా వదిలేయాలి. ఈ రోజుల్లో రాజకీయాల్లో డేటా వాడకం తప్పనిసరి. కానీ ఆ శక్తితో పాటు ఒక పెద్ద నైతిక బాధ్యత కూడా వస్తోంది. మన దేశ డేటా పరిరక్షణ చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది, ప్రజల సమాచారమనేది ఒక పవిత్రమైన నమ్మకం. వారి అనుమతి తీసుకుని వారికి మేలు చేసేందుకే దాన్ని వాడాలి, అంతే తప్ప మరే ఇతర ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించటం చట్టవిరుద్ధం, అనైతికం. నాయకత్వాన్ని మనం ఒక చతుర్ముఖంగా చూడొచ్చు. దూకుడు అంటే శివుడు, రక్షణ అంటే దుర్గా, సృజనాత్మకత అంటే బ్రహ్మ, స్థిరత్వం అంటే విష్ణువు. బాల్కొండ విషయంలో మొదటి 2 ముఖాలు అంటే దూకుడు, రక్షణ కనిపించాయి. కాని ఉద్యోగాలు, నీటి సమస్యల వంటి వాటికి కొత్త పరిష్కారాలు కావాలి, అంటే సృజనాత్మకత కావాలి. ప్రజలకు నమ్మకాన్నిచ్చే స్థిరమైన పాలన కావాలి. ఈ 2 ఇప్పుడు అత్యవసరం. ముగింపుగా ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఒక్కటే: కేవలం 2.6% మెజారిటీ నుంచి బలమైన ప్రజాతీర్పు వైపు ప్రయాణించాలంటే ఉపన్యాసాలు సరిపోవు. దానికొక పటిష్టమైన వ్యవస్థ కావాలి. ప్రజలకు సేవ చెయ్యాలనే ఒక స్పష్టమైన లక్ష్యం కావాలి. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే, blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.